హలో గాయ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ థింగర్ థాట్స్. ఈరోజు వీడియోలో మీరు చూసే ఈ రెసిపీ ఏదైతే ఉందో 6 నెలల పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ యూజ్ చేసుకోవచ్చు. బట్ దాన్ని మనం ఎలా కుక్ చేస్తున్నాం అనే దానిపైన డిపెండ్ అయి ఉంటుంది. ఈరోజు వీడియోలో అయితే మాత్రం నేను మీకు 6 మంత్స్ నుంచి 12 మంత్స్ పిల్లలకి ఏం ఇంగ్రీడియంట్స్ యూజ్ చేసి చేయొచ్చు అనేది అయితే చూపిస్తున్నా. నెక్స్ట్ ఫర్దర్ వీడియోస్లో పెద్దవాళ్ళకి ఇంకా ఏం ఇంగ్రీడియంట్స్ ఇందులో యాడ్ చేసుకుని వాడుకోవచ్చు అనేది, అండ్ దీంతో ఎటువంటి రెసిపీస్ డిఫరెంట్గా చేసుకోవచ్చు అని అయితే చూపిస్తాను. ఫస్ట్ ఒక స్టీల్ బౌల్ తీసుకోండి. దాంట్లోకి 240 ml ఉండే బౌల్తో మెజర్మెంట్స్ ఎగ్జాక్ట్గా ఫాలో అయితే ఈ రెసిపీ ఏదైతే ఉందో అది నిలవ ఉండే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. అండ్ మీరు ఇది ఒక్కసారి చేసుకున్నారంటే ఇదే కొలతలతో ఒక 3 months వరకు అయితే స్టోర్ చేసుకోవచ్చు. ఆ పైన ఇంకా ఉన్నా కూడా అప్ టు 6 months ఇది స్టోర్ చేసుకునే ఛాన్సెస్ అయితే ఉంటాయి. ఫస్ట్ 240 ml ఉన్న ఈ మెజరింగ్ కప్లో నేనైతే రైస్ తీసుకున్నా. ఈ మెజరింగ్ కప్స్కి సంబంధించిన లింక్ ఏదైతే ఉంది, నేను ఎక్కడ పర్చేస్ చేశాను అనేది డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తాను. కుదిరితే మీకు నచ్చితే వెళ్ళదు ఒకసారి చెక్అవుట్ చేయండి. అండ్ మీకు ఇది 240 ml, 120 ml, 60 ml, 30 ml అలా అప్ టు 1 tablespoon దగ్గర నుంచి 1/2 tablespoon, 1/4 tablespoon వరకు కూడా మెజర్మెంట్స్ ఉండే కప్ అనమాట సెట్ ఇది. సో చాలా అఫోర్డబుల్ రేంజ్లో అయితే నాకు వచ్చింది. కుదిరితే ఒకసారి చెక్అవుట్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి 120 ml కప్తో నేను పల్లీలు, వేరుశనగ గుళ్ళు అయితే తీసుకున్నాను. ఇవి పచ్చివే, మీరు వేయించాల్సిన అవసరం ఇప్పుడైతే లేదు. అండ్ నెక్స్ట్ అదే 120 ml కప్లో సాయి మినప్పప్పు తీసుకున్నాం అనమాట. మీరు ఇది మినపగుండ అయినా తీసుకోవచ్చు, బట్ పొట్టున్న మినపప్పు దీనికైతే ఉపయోగపడదు. మీరు ఒకసారి అది కూడా చూసుకుని దాన్ని బట్టి ఈ చాయ్ మినపప్పు కానీ మినపగుండు కానీ మీ ప్రిఫరెన్స్ని బట్టి వేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, పెసరపప్పు అయితే తీసుకున్నాను. అదే 120 mlతో పెసరపప్పు, అలాగే అదే 120 ml మెజరింగ్ కప్తో నేను పచ్చి శనగపప్పు తీసుకున్నాను అనమాట. ఒకవేళ ఇది పెద్దవాళ్ళు యూజ్ చేసుకునేలా అయితే మీరు కాబోలి శనగలు కూడా వేసుకోవచ్చు, బట్ పిల్లలకైతే వద్దు. నెక్స్ట్ ఎర్ర కందిపప్పు, దీన్ని 120 ml ఉన్న కప్లో నేనైతే తీసుకున్నాను. మీరు ఎగ్జాక్ట్ మెజర్మెంట్స్ వాడండి. అండ్ ఇది పిల్లలకి చాలా చాలా హెల్తీ ఉండే ఫుడ్ అనమాట. నేను ఇది ఎప్పుడైతే మా పాపకి 6 monthsలో వాడడం స్టార్ట్ చేశాను, తను 8th month నుంచి నడవడానికి తన కాళ్ళకి బలం, స్ట్రెంగ్త్ అయితే బాగా హెల్ప్ అయింది. సో నెక్స్ట్ మీకు కూడా ఇది బాగా యూజ్ అవుతుందని నేను ఈ వీడియో అయితే షేర్ చేస్తున్నా. నెక్స్ట్ ఇప్పుడు 30 ml కప్లో సన్ఫ్లవర్ సీడ్స్ తీసుకున్నాను. సేమ్ 30 ml కప్లో పంప్కిన్ సీడ్స్ అయితే తీసుకుంటున్నాను. నెక్స్ట్ ఇంగ్రీడియంట్ అదే 30 ml కప్లో జీడిపప్పు తీసుకున్నాను. మీరు జీడిపప్పు గుండైనా తీసుకోవచ్చు, బద్దైనా తీసుకోవచ్చు. నేను బద్దనే ముక్కలుగా చేసి ఇలా 30 ml తీసుకున్నాను అనమాట. నెక్స్ట్ ఇదే మెజరింగ్ కప్తో బాదాం కూడా తీసుకోండి, బట్ అది ఇందులో సోక్ చేయట్లేదు మనం. దీన్ని మీరు సపరేట్గా వేరే బౌల్లో అయితే సోక్ చేసుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు మనం తీసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా ఈ బౌల్లోనే ఒక 3 to 4 times వరకు వాష్ చేసుకోండి. ఒకసారి ఎక్కువైనా పర్లేదు కానీ తక్కువ అవ్వకుండా మాత్రం చూసుకోండి. వీటిని ఎంత బాగా క్లీన్ చేస్తే అంత బాగా మనం స్టోర్ చేసుకోగలుగుతాం అన్నమాట. బికాజ్ వీటిలో ఎక్కడా కూడా డస్ట్ అలాంటిది ఏది ఉండకుండా మనం చూసుకుని నీట్గా అయితే క్లీన్ చేసుకోవాలి. క్లీనింగ్ ప్రాసెస్ అంతా నేనైతే టైం ల్యాబ్స్లో పెట్టేస్తున్నాను. సో వన్స్ క్లీన్ చేసుకున్న తర్వాత ఇంగ్రీడియంట్స్ అన్నీ ఇలా ఉన్నాయి కదా, ఇప్పుడు ఒకసారి మీరైతే అన్నీ మనం వేసామా లేదా అనేది మర్చిపోకుండా చెక్ చేసుకోండి. నెక్స్ట్ ఇప్పుడు ఇందులో సోక్ చేసుకోవడానికి సరిపడా వాటర్ వేసుకుని దీన్ని మనం ఓవర్ నైట్ అంతా సోక్ చేసుకుంటాము. ఆల్మోస్ట్ వాటర్ మంచిగా ఫుల్గా వేసుకోండి, బికాజ్ నైట్ అంతా ఇవి సోక్ అయ్యేటప్పటికి కొంచెం ఉబ్బుతాయి కాబట్టి వాటర్ పీల్ చేసుకోకుండానే ఉంటుంది.
సో ఇలా మనం ఫుల్గా వాటర్ వేసుకునే కన్నా ఒక జేసీతో అయితే కంప్లీట్గా కవర్ చేసేది మనం స్టోర్ చేసుకోవాలి. నెక్స్ట్ నుంచి మనం బాగా ఫస్ట్ ఏ క్వాంటిటీలో తీసుకున్నామో వాటిని సపరేట్గా వేరే బౌల్లో వేసి వీటిని కూడా ఓవర్ నైట్ సోక్ చేయాలి. సో ఇలా సోక్ చేసిన ఈ రెండు కూడా మనం మార్నింగే ఒకసారి మళ్ళీ క్లీన్ చేసేసుకుని మన టెర్రస్ పైన కానీ బాల్కనీలో కానీ బాగా ఎక్కువ ఎండొచ్చే ప్లేస్ ఎక్కడైతే ఉందో అక్కడ ఒక క్లాత్ పెట్టి బాగా డ్రై చేయాలి. ఒక 1 డే డ్రై చేసినంత మాత్రాన దీంట్లో వాటర్ అంతా పోతుంది అనేసి అయితే ఏం లేదు. నేను డ్రై చేసిన తర్వాత ఇంకా కొంచెం వాటర్ అయితే ఉంది. సో నెక్స్ట్ డే నేను మళ్ళీ ఇంకొకసారి డ్రై చేశాను. బాగా డ్రై అయిన తర్వాత వేగేటప్పటికి ఇలా అయితే అయిపోతుంది. చాలా పొడి పొడిలాడుతూ ఉంటుంది. మీకు ఇది ఎగ్జాక్ట్గా ఫ్రై అయిందా లేదా అనేది తెలియడానికి ఒక టిప్ అయితే నేను వీడియో లాస్ట్లో చెప్తాను, మీరు దాన్ని చూడండి. వీటిని బాగా ఫ్రై చేసుకుంటే ఒక మంచి అరోమేటిక్ ఫ్రేగ్రెన్స్ వస్తుంది. మనం ఆర్టిఫిషియల్గా సెరిలాక్ ప్యాకెట్స్ కొని అవి పిల్లలకి పెట్టడం కంటే ఇది చాలా హెల్దీగా ఉంటుంది. వాళ్ళ కాళ్ళకి చేతులకి మంచి బలం కూడా వస్తుంది అన్నమాట. సో మీరు అయినంత వరకు ఇలాంటివే ఇంట్లో తయారు చేసి పిల్లలు పెట్టడానికి ట్రై చేయండి. యాక్చువల్లీ ఇదే నేను మా సిస్టర్కి కూడా పంపించాను ఇక్కడి నుంచి చేసి. షీ ఈజ్ వెరీ హెల్దీ. ఆఫ్టర్ హ్యావింగ్ దిస్ ఆల్మోస్ట్ ఒక 1 మంత్ తర్వాత చాలా చేంజ్ అయితే చూసాం మేము. వన్స్ ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత మీకు టిప్ చెప్తానన్నాను కదా, ఇందులో వేగిన పంప్కిన్ సీడ్స్ కానీ సన్ఫ్లవర్ సీడ్స్ కానీ మీరు ఒకసారి తీసుకోండి. అవి చాలా ఈజీగా ఇలా ఫింగర్తో నెయిల్తో బ్రేక్ చేసేటప్పటికి విరిగిపోతాయి. కరకరలాడడం అంటారు కదా, అలా ఒకటి మీకు మంచి టిప్ అనమాట. దాని తర్వాత ఒక మంచి అరోమేటిక్ ఫ్లేవర్ వస్తుంది. ఇప్పుడు దీన్ని మీరు ఇంట్లో మిక్సీలో పట్టేసుకోకుండా ఫ్లోర్ మిల్స్లో అలా ట్రై చేయండి. ఒకవేళ మీరు మిక్సీలోనే గ్రైండ్ చేసుకునేలా అయితే ఒకసారి జల్లెడలో బాగా స్ట్రైన్ చేసుకోండి. మీరు 6 మంత్స్ నుంచి 12 మంత్స్ లోపు పెట్టే వాళ్ళకైతే ఖచ్చితంగా ఫ్లోర్ మిల్లో పట్టించడానికి ట్రై చేయండి. అలా కుదరని పక్షంలో మీరైతే జల్లెడ పట్టుకోవాల్సి వస్తుంది. బికాస్ బాగా మొరుంగా ఉంటే వాళ్ళు అప్పుడే అంత అలా తినలేరు. కొంచెం సాలిడ్స్కి ఎంటర్ అయిన పిల్లలకైతే అలా పెట్టచ్చు, ప్రాబ్లం అయితే లేదు. ఇదే రెసిపీని మీరు డిఫరెంట్గా ఎన్ని విధాలుగా కన్వర్ట్ చేసుకోవచ్చని నేను అప్కమింగ్ వీడియోస్లో అయితే మీకు ఒక్కొక్కటి చేసి చూపిస్తాను. బట్ ఈరోజు వీడియోలో సెరిలాక్ ఎలా తయారు చేస్తున్నాను నేను అనేది లాస్ట్ వరకు చూస్తే మీకు క్లియర్గా అర్థమైపోతుంది. అండ్ ఇప్పుడు ఈ మిశ్రమాన్ని నేనైతే పౌడర్ పట్టించేసాను అనమాట. సో దీన్ని మీ పిల్లలకి మీరు ఏ క్వాంటిటీలో పెట్టాలనుకుంటున్నారు అనేది చూసుకుని దాన్ని బట్టి ఎన్ని స్పూన్స్ అవసరమైతే అన్ని స్పూన్స్ వేసుకోండి. మీరు డే బై డే ఇంక్రీజ్ చేసుకోవడం అనేది చాలా మంచి పద్ధతి. ఇప్పుడు నేనైతే 2.5 స్పూన్స్ తీసుకుంటున్నాను. మా పాప 6 మంత్స్లో అయితే నేను 1.5 స్పూన్ మాత్రమే పెట్టేదాన్ని. ఇందులో బాగా మరిగిన పాలు పోసి ఒకసారి మిక్స్ చేసి నెక్స్ట్ స్టవ్ మీద పెట్టి దీన్ని బాగా ఉడికించండి. సో అలా ఉడకడం వల్ల వాళ్ళకి ఈజీగా డైజెషన్ అవుతుంది. నేనైతే డైలీ ఇది మా పాపకి ఇలానే పెడతాను. సమ్టైమ్స్ ఐ యూజ్ అ లిటిల్ బిట్ హనీ, కొన్నిసార్లు గీ కూడా వేస్తాను. దిస్ హెల్ప్స్ ఎ లాట్ అనుకుంటున్నాను. మీ ఇంట్లో ఎవరైనా చిన్నపిల్లలు ఉంటే వాళ్ళకి కూడా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.